ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు నాయన, సర్వోన్నతుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీరు మా అందరికీ తోడై ఉన్నారు. మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. మా గృహముల చుట్టూ మీ కంచె దయచేశారు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలాన మేము సజీవులముగా ఉన్నాము అంటే, మరొక రోజును ఈ విధంగా చూడగలుగుతున్నాము అంటే, అయ్యా అది కేవలము మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. ఈ రోజున తండ్రి, మేము మీ నామానికి ఏ విధంగానూ వ్యతిరేకంగా ఉండకుండా, అవమానకరంగా ఉండకుండా, ప్రతి విషయంలో మీ నామాన్ని ఘనపరచుటకు సహాయము దయచేయండి. మీ చిత్తాన్ని జరిగించుటకు మాకు సహాయము దయచేయండి. అపవాది వలల్లో పడిపోకుండా ప్రతి ఒక్కరూ మీ మార్గంలో నడుచుటకు తండ్రి మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది అని కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వచనము ద్వారా సెలవిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. అవునయ్యా, ఎవరైతే ఈరోజు మీ పైన నమ్మిక ఉంచుతున్నారో వారి చుట్టూను మీ కృప ఆవరించి ఉన్నది. వారికి ఏ హాని జరగదు. వారిని ఎవరు ఏమి చేయలేరు. వారి యొక్క పనులను ఎవరు ఆపలేరు. మీ కృప వారికి ఆవరించి ఉన్నది గనుక, మీ రక్షణ ఉన్నది గనుక వారు క్షేమంగా ఉంటారని తెలియజేస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతలనైనా. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయాన ప్రభువా, ఎవరైతే నాయన ప్రయాణాలు అవుతున్నారో వారందరికీ తండ్రి మీ కాపుదల దయచేయండి తండ్రి. వారి వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. వారి యొక్క మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. క్షేమంగా సురక్షితంగా ప్రయాణించి మరలా క్షేమంగా గృహాలకు గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగానైనా అయ్యా, మా పనులను బట్టి అడుగుతున్నాం. చేస్తున్న పరిచర్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయపు పనులు, బిడ్డలు ఏ పనుల్లో ఈ రోజున ఉన్నారో వాటన్నిటిలో తండ్రి బిడ్డలకు దీవెనలను కలగజేయమని అడుగుతున్నాం. వారి పనులను ఎవరు ఆటంకపరచకుండా, ఎక్కడా వారు ఆగిపోకుండా వారు ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా మరలా ఈరోజు రీస్టార్ట్ అయ్యే కృప దయచేయండి. అయా, నూతన కార్యక్రమాలన్నీ కూడా తండ్రి సఫలపడుటకు సహాయం అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నిటినీ ప్రభు సజావుగా జరిగించమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు అయా ఆకలితో ఉంటున్నారో వారికి సమృద్ధైన భోజనాన్ని దయచేయండి. ఎవరు అనారోగ్యంతో వ్యాధి బాధలతో ఉండకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా ఎవరు కష్టపడకుండా ఈరోజు సమృద్ధిని వారందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా నాయన ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాయబోతున్నారు నాయన. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని. ఎస్ లార్డ్, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. వారిని ఏ దుష్టుడు ఎవరు ఏమి చేయకుండా మీరే వారందరికీ తోడై ఉండి కాచి కాపాడమని తండ్రి. ఈ రోజున ఎవరి చేతుల్లో ఏ బిడ్డ మోసపోకుండా సహాయం అనుగ్రహించండి. సమాధానంతో ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. ఎస్ లార్డ్, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించుమని, కొందరికైనాను మీ యొక్క విలువైన మాటను ప్రకటించగలిగిన కృప మాకును అనుగ్రహించమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.